రణజిల్లేడు వాటర్ ఫాల్స్ మీరెప్పుడైనా విన్నారా? మహా వినుంటే మీరు కటికి వాటర్ ఫాల్స్ వినుంటారు. లేదంటే ఇంకొక రకమైన వాటర్ ఫాల్స్ వినుంటారు. కానీ రణజిల్లేడు వాటర్ ఫాల్ ఈజ్ అ ఫేమస్ కటికి వాటర్ ఫాల్ తర్వాత సెకండ్ ప్లేస్‌లో ఉంది ఈ రణజిల్లేడు వాటర్ ఫాల్. ఎక్కడ అనుకుంటున్నారా? అరకు నుంచి కాస్త మనం పద్మావతి బొటానికల్ గార్డెన్ చూసిన తర్వాత 4.2 కిలోమీటర్స్‌లోనే ఇది ఉందనమాట. చాలా బావుంటుంది. అండ్ ఇంకొక రీజన్ ఏంటంటే రణజిల్లేడు వాటర్ ఫాల్స్ వెనక స్టోరీ కూడా ఒకటుందనమాట. ఏంటో కాదు. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు అంటే అరకు పరిసరాల్లో ఉన్న ప్రతి ఒక్క గ్రామానికి కూడా ఈ వాటర్ ప్యూరిఫైయర్ సో వాళ్ళకి వెళ్తుంది. అదే కాకుండా ఇంకొక స్టోరీ చూసుకుంటే చుట్టుపక్కల ఉన్న ప్రతి రైతులు అందరికి కూడా వాటర్ సప్లై చేసేది ఇదే అనమాట. సో ప్రతి వాటర్ ఇక్కడి నుంచే ప్రతి వాటర్ కూడా గ్రామాలకు కావచ్చు, పట్టణాలకు కావచ్చు, అంటే చుట్టుపక్కల ఉన్న పట్టణాలకు కావచ్చు, ప్రతిదీ కూడా ఈ వాటర్ ఫాల్సే వాటర్ లెక్క అవుతుంది. అలాగే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. సో లోపలికి వెళ్దాం, ఎలా ఉందో చూద్దాం పదండి. అరకు అంటేనే అందం. అలాంటి అందానికి వాటర్ ఫాల్స్, నేచర్ అనేది చాలా గిఫ్ట్ అనమాట. ఇవన్నీ కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఎంతో ఉంది. సో వాటర్ ఫాల్స్ అనగానే బ్యాచిలర్స్ కావచ్చు, అమ్మాయిలంటే కాస్త రేరే అనుకోండి. బట్ ఎనీవే కాలేజెస్‌లో ఉన్నప్పుడు బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. బట్ బ్యాచిలర్స్ అయితే అబ్బో! ఎన్నెన్ని యుద్ధాలు చేస్తారో. ఇంట్లో అరకు వెళ్తాను అంటే అదొక యుద్ధం అయితే, వాటర్ ఫాల్స్‌లో ఎంజాయ్ చేయడానికి మరొక యుద్ధం చేయాలంటే ఇంట్లో వాళ్ళకి తెలియకపోయినా సరే ఒక్కోసారి స్కిడ్ అయిపోతూ ఉంటాం కాబట్టి అలాంటి కేసెస్‌లో కాస్త కేర్‌ఫుల్‌గానే ఉండాలి. అండ్ వాటర్ చూసిన వెంటనే ప్రతి ఒక్కరు కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటూ ఉంటారు. అంటే అక్కడికి వెళ్ళాలి, దూకాలి, వాటర్ స్విమ్ చేయాలనుకుంటూ ఉంటారు కానీ, సో అలాంటి కేసెస్‌లో కాస్త కేర్‌ఫుల్‌గా ఉంటే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చనే చెప్పుకోవచ్చు. సో కటికి వాటర్ ఫాల్స్ ఎంత బావుంటుందో అంతే డేంజరస్. సో ఇది కూడా కాస్త డేంజర్ తక్కువ అని చెప్పలేను. బట్ ఎనీవే మన కాషన్‌లో మనం ఉంటే చాలా మంచిది కాబట్టి, సో పేరెంట్స్‌కి మీరు ఇచ్చిన బాధ్యత ఖచ్చితంగా నిలబెట్టుకోవాలి. అండ్ దీన్ని కూడా అస్సలు ఎక్కడ మిస్ చేయకుండా చక్కగా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. దిస్ ఇస్ వాణి సైనింగ్ ఆఫ్. బాయ్.